ఇక విజయం సాధించడానికి సక్సెస్ ఫామ్ లో ఉంటుంది. దీనికి తోడు వర్కౌట్ అయ్యే కొన్ని సెంటిమెంట్లను నమ్మి చాలా మంది నేతలు నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ అలా తీసుకున్న డెసిషన్స్ ఓటమికి కారణమైనప్పుడు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి? సెంటిమెంట్లను నమ్మాలా లేదా వాటిని పక్కన పెట్టి కమిట్మెంట్ కు ప్రాధాన్యతనివ్వాలా? ఇప్పుడు ఇదే సందిగ్ధంలో ఉన్నారు వైసీపీ అధినేత జగన్. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి తన వెంట నడిచిన వారితో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ అందరి వాడిలా కాకుండా కొందరి వాడిలా మారిపోయారనే విమర్శలు వినిపించాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో కొంతమందిని మాత్రమే కలిసే పరిస్థితి ఏర్పడింది. సీఎం సెక్యూరిటీ దృష్ట్యా చాలా కొద్ది మందికి మాత్రమే జగన్ ను కలిసే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీ మాటలు విని నష్టపోతున్నారని పార్టీ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి నష్టాన్ని చేస్తున్నారని బహిరంగంగానే విమర్శించారు. రెండు 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జగన్ వైసీపీ ఓటమికి కారణాలు విశ్లేషించకుండా నెపాన్ని వేరే వారిపై నెట్టే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారని, ఈవీఎంలలో గోల్మాల్ వల్లే ఓడిపోయామని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సొంత పార్టీ నేతలు సైతం ఈ కారణాన్ని ఒప్పుకోలేకపోయారు. కార్యకర్తలకు నాయకులకు అధినేతకు కనెక్షన్ కట్ అవడం వల్లే ఈ స్థాయి ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఘోర ఓటమి తర్వాత పార్టీని గాడిన పెట్టే పని ప్రారంభించిన వైఎస్ జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ తీసుకున్న నిర్ణయాలు మంచి పరిణామంగానే కనిపించాయి. ఇక కార్యకర్తలకు అండగా ఉంటామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం కొంతమందికి మింగుడు పడడం లేదు. సకల శాఖ మంత్రి అంటూ అప్పటి ప్రతిపక్షంతో అత్యధికంగా విమర్శలకు గురయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే ప్రతి చిన్న దానికి సజ్జలనే స్పందించడం ఎవరికీ అంతగా రుచించేది కాదు. మంత్రుల కన్నా సజ్జల చెప్పిందే అధికారులు వింటున్నారని కూడా విమర్శలు వినిపించాయి. ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను సజ్జల ప్రభావితం చేస్తారని, ఆ కారణంగానే పార్టీ చాలా నష్టపోయిందని విమర్శించే వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు. దీనికి తోడు సజ్జల కుమారుడు భార్గవ్ కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత సైనికుల్లా పనిచేసిన చాలా మంది కార్యకర్తలు పార్టీకి దూరం అయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రజలతో మమేకమై అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల కష్టాన్ని ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేసి మాయగా మార్చేశారని చెప్పేదాకా తీసుకువచ్చారు. జగన్ కొత్తగా తీసుకున్న నిర్ణయాల్లో వీరిద్దరిని దూరం పెడితే పార్టీకి మంచి జరుగుతుందని చాలా మంది భావించారు. కానీ పరిస్థితి చూస్తే ఆ మార్పులేం లేవనే భావన కనిపిస్తోంది. సజ్జల భార్గవ్ని సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించినా ఇంకా తనే ఆ వింగ్ ను నడిపిస్తున్నారని, అందుకే అనుకున్న స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ పనిచేయట్లేదన్న విషయాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డికి మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పడంతో ఆ కోటరిని వైసీపీ అధినేత దాటలేకపోతున్నారని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. 2019లో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన సజ్జల కారణంగానే 2024లో పార్టీ ఓడిపోయిందనే విమర్శలు వినిపించిన జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్లను నమ్ముతున్నారా లేక ఇప్పటికీ తన కమిట్మెంట్ ను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అందరినీ సంతృప్తి పరచాలంటే సాధ్యం కాదు. తనకు తన పార్టీకి మంచి జరుగుతుందని భావించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.